తెలంగాణ ట్రాన్స్కో సమ్మెలో ఉన్న విద్యుత్ కార్మికులకు కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఉదయం 11 గంటలలోపు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగుల నుండి తొలగిస్తామని తెలిపింది. విద్యుత్ సరఫరా అత్యవసర సేవగా పరిగణించబడుతుందని, ఈ రంగంలో సమ్మెలు నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. గడువులోగా డ్యూటీకి చేరని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్కో స్పష్టం చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై మహీంద్రా కారు అగ్ని ప్రమాదానికి గురై 2 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇంజన్ ట్రయల్ రన్ కు తీసుకువెళ్తుండగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం కనకాపూర్ గ్రామం వద్ద NH-60 రహదారిపై మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని రైతుల ధర్నా. డిలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ పేపర్లను తగలబెట్టిన తమిళనాడు సీఎం MK స్టాలిన్. ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ వెంకట్లాల్ ను విచారిస్తున్న అధికారులు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత ప్రస్తుతం కాశీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా శ్రీ కాలభైరవ స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఈ నెల 25న హైదరాబాద్ లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దైవాశీస్సులు తీసుకున్నారు. ఉప్పల్ చిలకానగర్ లో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. గత 15 రోజులుగా నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో కూలిపోయిన రైల్వే వంతెన తక్కువ సమయంలోనే తిరిగి నిర్మించిన ఇరాన్. ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సూర్యాపేట జిల్లా మునగాలలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాల్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు.